నిన్ను వీడని నీడను నేనే అన్నట్లు బావ హరీష్ రావుని కవిత మర్చిపోలేకపోతున్నట్లుంది. నిద్రలో కూడా హరీష్ రావే గుర్తుకొస్తున్నాడేమో అన్న చర్చలు జోరందుకున్నాయి. ఇంతకు ఆమెకు ఆయన చేసిన మోసం ఏంటి? ఎందుకు హరీష్ రావునే కవిత టార్గెట్ గా పెట్టుకుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టేందుకే కవిత కంకణం కట్టుకుంటుందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. హరీష్ పై కవిత రోజుకో బాంబు పేల్చుతూ కారు పార్టీని అతలాగుతలం చేస్తోంది. ఒక్కోసారి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ లోని అంతర్గత విషయాలను బహిర్గతం చేస్తూ కవిత రాజేస్తున్న మాటల మంటలు కేటీఆర్ హరీష్ రావులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. న్యూ ఇయర్ వచ్చే వేళ ఈ ఇయర్ ఎండింగ్ లో కవిత మరోసారి హరీష్ రావు తీరును బహిరంగంగానే ఎండగట్టారు. తాజాగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణిస్తూ ఆమె చేసిన విమర్శలు గులాబీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైంది. 2025 ఏడాది ముగింపు వేళ సొంత పార్టీ నేతలపై కవిత తనదైన స్టైల్లో నిప్పులు చెరిగారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హరీష్ సహా గులాబీ శ్రేణుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హరీష్ రావు ఎప్పటికైనా తెలంగాణలో చంద్రబాబు తరహా రాజకీయాలు చేస్తారని, పార్టీని కబ్జా చేసే అవకాశం ఉందనే అనుమానం కార్యకర్తల్లో ఉందని కవిత బిగ్ బాంబ్ పేల్చారు. హరీష్ రావు పార్టీకి ద్రోహం చేస్తారని క్యాడర్ భావిస్తుందని ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, ఆ టైంలో జరిగిన అవమానాలను తానింకా మర్చిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అరెస్టులు కేసులతో ఇబ్బంది పడుతున్నప్పుడు పార్టీలోని ముఖ్య నేతలు ఎలా ప్రవర్తించారో తనకు గుర్తుందని పరోక్షంగా చురకలంటించారు. తన సోదరుడు కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా కవిత లీక్స్ ఇచ్చారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరారని, కానీ తాను మాత్రం 2006లోనే తెలంగాణ జాగృతి స్థాపించి క్షేత్రస్థాయిలో పోరాడాడని గుర్తు చేశారు. తన భర్త ఫోన్ తో పాటు చివరకు ఇంట్లో పనిచేసే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కవిత ఆరోపించారు. ఒకవేళ కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ అయితే ఆయన ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లో మహిళా నేతలకు సరైన గుర్తింపు లభించలేదని కవిత అసహనం వ్యక్తం చేశారు. ఇలా హరీష్, కేటీఆర్ సహా ఇక గులాబీ దళపతి పాలనని టార్గెట్ చేస్తూ 2025 ముగింపు వేళ కవిత చేస్తున్న ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా చీలికలను స్పష్టం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆమె సొంత పార్టీ పెడతారా, కాంగ్రెస్, టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలకు అనుగుణంగా ఏదో ఓ పార్టీలో చేరి మరింత దూకుడుగా వ్యవహరిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా తాజాగా అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావుని గులాబీ బాస్ కేసీఆర్ నియమించారు. దీంతో చాలా కాలం తర్వాత ప్రమోషన్ వచ్చిన హరీష్ మొహంలో ఆనందం లేకుండా కవిత వ్యాఖ్యలు ఆయనను బాధ పెట్టినట్లు హరీష్ సన్నిహితులు, అభిమానులు వాపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.